హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మనం ఈరోజు ఈ వీడియోలో 4 మంత్స్లో ఎలా చదివితే జేఈమెయిన్స్ క్రాక్ చేయొచ్చో క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయడం వల్ల మీలాంటి స్టూడెంట్స్ అందరూ ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి ఇంకా ఎగ్జాక్ట్గా 4 నెలలు ఉంది ఫ్రెండ్స్. సెప్టెంబర్, అక్టోబర్, అలాగే నవంబర్, డిసెంబర్. మనకి జనవరి 20 దాటిన వెంటనే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేస్తారండి. అలాగే 20 రోజులు ఉన్నాయి కదా జనవరిలో, అంటే అవి మనకి మాక్ టెస్ట్స్ రాయడానికి, అలాగే రివిజన్ చేయడానికి అలా పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. మనకి ఎగ్జాక్ట్గా 4 మంత్స్ ఉన్నాయండి. ఈ 4 మంత్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 4 మంత్స్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చాలామంది చదివే ఉంటారు. ఆబ్జెక్ట్ చదవకపోయింది, స్క్రిప్ట్ చదువుంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ఆబ్జెక్ట్ అయితే కాలేజెస్లో కూడా అందరికీ చెప్పండి ఆబ్జెక్టు. అలాగే కొంతమంది అడ్వాన్స్ సెక్షన్లో ఉంటారు కదా ఫ్రెండ్స్, వారికి అయితే ప్రత్యేకించి ఆబ్జెక్ట్ అయితే చెప్తారండి. మనకి చాలా కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఆల్రెడీ 50% సబ్జెక్టు నేర్చుకున్న వాళ్ళు, లేకపోతే ఒక 10 to 30%, లేకపోతే అసలు జీరో, ప్రస్తుతానికి ఏమీ రాదు నాకు అన్న చాలా కేటగిరీ వాళ్ళు అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇటువంటి వారైనా నాకు ఈరోజు దాకా ఏమీ రాదు, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా? ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్. కనీసం మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా మీరైతే క్రాక్ చేయగలుగుతారు. డివేట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చదివితే కంపల్సరీ మీరైతే రీచ్ అవుతారు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ కాలేజ్లో అయితే సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు రివిజన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు. ఒకవేళ స్టార్ట్ చేయకపోయినా మ్యాక్సిమం ఒక 10 daysలో అయితే స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇప్పటి నుంచే షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటంటే ఇప్పటి నుంచే షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్ రిటన్ నోట్స్, ప్రతి పిచ్చి పాయింట్లు వద్దండి, మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి, అవి డైరెక్ట్గా కూడా అడిగేస్తున్నాడు క్వశ్చన్స్. మెయిన్ ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కూడా షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది హ్యాండ్ బుక్స్ కొంటారండి, అవి వాడచ్చు, కానీ మన హ్యాండ్ రిటన్తో రాసింది అయితే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఫాస్ట్ రివిజన్ కూడా. అలాగే మీకు రివిజన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది అంటున్నాను కదా ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ కాలేజ్లో రోజుకు ఒక చాప్టర్ ఇచ్చేసి ప్రాక్టీస్ చేయమని, అలాగే ఈవినింగ్ అయితే టెస్ట్ పెడతారు ఫ్రెండ్స్, లేకపోతే రోజుకి 2 చాప్టర్లు ఇవ్వటం అలా అయితే చేస్తారు కదా. అందరూ ఒక రకంగా అయితే ఉండదు కదా ఫ్రెండ్స్. ఒక కాలేజ్లో ఒకలా ఉండొచ్చు, ఇంకో కాలేజ్లో ఇంకోలా ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మెయిన్ అందరికీ కూడా ఉపయోగపడేలా మీరు కాలేజ్లో కంపల్సరీ ఒక చాప్టర్ 2 చాప్టర్లు ఇస్తారు, మీరు దానికి 100% ఇవ్వాలండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. చేసి జాతికి 4 నెలలే కదా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కాలేజ్లో చేసింది కావాలి ఇంకొక చాప్టర్ తీసుకోండి, మీకు బాగా నచ్చింది వచ్చింది, మీకు బాగా ఏ చాప్టర్ అయితే నచ్చుతుందో ఆ చాప్టర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ 2 డేస్, ఇప్పుడు మండే ట్యూస్డే ఉన్నాయనుకోండి, ఫస్ట్ డే కొద్ది కాన్సెప్ట్ అయితే బాగా ప్రిపేర్ అయ్యి షార్ట్ నోట్స్ రాసుకుని, నెక్స్ట్ డే అయితే దాని మీద బిట్స్, పీవైక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత పీవైక్యూస్ చేస్తే అంత ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుందండి. మీరు ఎంత బాగా పీవైక్యూస్ సాల్వ్ చేయడం వల్ల అంత గ్రిప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫస్ట్ 2 days మీ ఇష్టం. మండే ట్యూస్డే ఒక సబ్జెక్టు, వెన్స్డే థర్స్డే ఒక సబ్జెక్టు, ఫ్రైడే సాటర్డే ఒక సబ్జెక్ట్ అండి. మళ్ళీ సండే ఇప్పుడు 2 రోజులు నేర్చుకుంటారు కదండి, అదంతా ఒకసారి మళ్ళీ ఫార్ములాస్ మెయిన్ పాయింట్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు పీవైక్యూస్ కూడా ఏదో చూస్తే రావాలి ఫ్రెండ్స్. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా పేపర్ పెన్ పెట్టి చేయాలండి, ఖచ్చితంగా చేయాలి. నేనేదో చూస్తా రావటం అనేది అది అసలు జరగని పని అండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీకు చేస్తే రాలేదు, మళ్ళీ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అలా ఇప్పుడు మీరు వారానికి ఒక చాప్టర్ అయిపోయింది అనుకోండి, మనకంటే 4 3 12 ఈజీగా ఇలాగే మనకి 12 చాప్టర్స్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. 3 సబ్జెక్టులు కూడా, ఫిజిక్స్ 12 చాప్టర్స్ అవుతాయి, కెమిస్ట్రీ 12, మ్యాథ్స్ 12. ఈ 12 అవుతాయి. అలాగే మీరు కాలేజీలో చేస్తారు, కనీసం మీరు కాలేజీలో రోజుకు ఒక చాప్టర్ చేసిన అర్థమైందండి. 6 daysలో అవి అంతే, వారానికి 2 చాప్టర్స్ కాడికి అవుతాయి ఫ్రెండ్స్. 2 చాప్టర్స్ అంటే మనకి మంత్లీ 8 చాప్టర్స్.
అలాగే 3 మంత్స్‌కి 24 చాప్టర్స్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. అలా మీరు 24 చాప్టర్స్ కూడా చేయవసరం లేదండి. ఆల్రెడీ మీరు 12 చాప్టర్స్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక 8 చాప్టర్స్ కనీసం మీరు సబ్జెక్ట్‌కొచ్చి 20 చాప్టర్స్ బాగా నేర్చుకోగలిగితే అసలు మీకంటే తోపు ఎవడు ఉండడండి. 20 చాప్టర్స్ అంటే అసలు మామూలు విషయం కాదు. కనీసం 20 చేయలేను అనుకున్న వాళ్ళు 18, 16 ఒక 16 చాప్టర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు క్రాక్ చేయగలరు ఫ్రెండ్స్. ఈజీగా క్రాక్ చేయగలరు. కొద్దిగా మ్యాథ్స్ అయితే టఫ్‌గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మీరు మెయిన్ పెట్టవలసిందైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలానే మ్యాథ్స్ అయితే వదలొద్దండి. చాలామంది మ్యాథ్స్ వదిలేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఫిజిక్స్ బాగా టఫ్ చేసేస్తాడు. మ్యాథ్స్‌లో ఈజీ క్వెషన్స్ అడుగుతాడు. ఏం చేస్తారండి? కాబట్టి ఖచ్చితంగా 3 చాప్టర్లు నేర్చుకోవాలి. కానీ మ్యాథ్స్ మీద నేర్చుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా నేర్చుకోండి. ఒకవేళ మీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అయితే బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. మీకు ఇంట్రెస్ట్ అయిన చాప్టర్‌కి మ్యాక్సిమం బిట్స్ చేసేలా ఉండాలండి. మనకి లాస్ట్ ఇయర్ నుంచి కూడా న్యూమరికల్స్‌లో చాయిస్ అయితే తీస్తాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలండి. న్యూమరికల్స్ కూడా సాల్వ్ చేయండి. న్యూమరికల్ క్వెషన్స్ కొద్దిగా ట్రిక్కీగా అయితే అడుగుతాడు కదండీ. ఫార్ములాస్ అలాగే మనకి కెమిస్ట్రీ ఉందంటే రియేజెంట్స్, నేమ్డ్ రియాక్షన్స్ అసలు ఏది కూడా వదలొద్దు ఫ్రెండ్స్. ఫిజిక్స్ అయితే మెయిన్ ఫార్ములా బేస్డ్ చాలా అడుగుతున్నాడండి. అలాగే కాన్సెప్ట్ బేస్డ్. చాలామంది కాన్సెప్ట్ బేస్డ్ చేయలేరు కాబట్టి ఫార్ములాస్ మీద బాగా గ్రిప్. మీకు కంఠస్థ పట్టేయాలండి ఫార్ములాస్. ఆ విధంగా నేర్చుకోండి. మీరు ఈజీగా క్రాక్ చేయగలరు ఫ్రెండ్స్. ఇంకా మీకు నేను హై వెయిటేజ్ చాప్టర్స్ కూడా త్వరలోనే ప్రొవైడ్ చేస్తానండి. వీడియో చేస్తాను దాని మీద. అలాగే ఐపీ ఎలా ఎట్ ఎ టైమ్ ఐపీ కూడా ఎలా చదవాలో వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.